నిత్య ప్రేమతో నన్ను ప్రేమించి నిత్య ప్రేమతో నన్ను మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శాశ్వత ప్రేమ నీ టీవీ కార్యక్రమం ద్వారా పరిశుద్ధ లేఖనములను ధ్యానించుచుండగా సహాయాన్ని అనుగ్రహించండి. నీ దాసుడనైన నన్ను బలపరచండి. శక్తి కలిగిన నీ మాటలు చెప్పగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించండి. వినుచున్న నీ పిల్లలకు వివేచనను ఇవ్వండి. ఈ కార్యక్రమం నీకు మహిమకరముగా, మా అందరికీ దీవెనకరముగా నీ ఆత్మ సహాయముతో నాయన ముందుకు తీసుకొని వెళ్ళమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమన దేవుని వారలారా, దేవుని అపారమైన ప్రేమను బట్టి, ఆయన ఉన్నతమైన కృపను బట్టి పరలోకమందున్న కన్న తండ్రికి క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ, గత ఎపిసోడ్లో పాపము నుండి విడుదలను గురించి మనం ధ్యానించాం. భూమి మీద కష్టాలు, కన్నీళ్ళు, ఇబ్బందులకు కారణం మనిషి చేసిన పాపమైతే, ఆ పాపము నుండి దేవుడు మనల్ని విముక్తులుగా చేయటానికి తన కుమారుడైన యేసు క్రీస్తుని ఈ భూమి మీదికి పంపించాడు. ఎందరైతే తన్ను అంగీకరిస్తారో వారందరి కొరకు ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు అని మనం విన్నాం. ఈరోజు మరలా లేఖనాలలోనికి వెళ్ళి జాగ్రత్తగా ధ్యానించగలిగితే, యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించిన వారు, అంగీకరించని వారు ఈ లోకంలో ఉన్నారు. మరి అంగీకరించి పాపము నుంచి విడుదల కలిగిన వారికి ఈ లోకము కష్టాలు, కన్నీళ్ళు, ఇబ్బందులు, ఈ పరిస్థితులలో నుంచి అధిగమించి బ్రతకగలరా? అందరూ మారితే సమాజం బాగుంటుంది. ఎవరో కొందరు మారి కొందరు మారకపోతే పరిస్థితులు మారని వారి వల్ల మారిన వారు కూడా ఇబ్బందులే కదా. కాబట్టి యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన మన గురించి తండ్రి ఏం ఆలోచిస్తున్నాడు? పాపము నుంచి విడుదలను అనుగ్రహించాడు యేసుక్రీస్తు ద్వారా. మరి ఆయనను స్వరక్షకునిగా అంగీకరించి క్రీస్తు కొరకు బ్రతుకుతున్న మన గురించి ఏం ఆలోచిస్తున్నాడు పరలోకమందున్న కన్న తండ్రి అని లేఖనాలలోనికి వెళ్ళి ఆలోచించగలిగితే, ఈ లోకము నుంచి మనకు విడుదల కలిగించాలని ఆయన ఆలోచిస్తున్నాడు. అంటే ఆయన కొరకు బ్రతుకుతున్న మనల్ని తానున్న పరలోకానికి తీసుకొని వెళ్ళాలి అన్న ఆలోచనతో ఉన్నాడు. అంటే ఈ లోకము నుండి విడుదల కలిగించాలి అని ఆయన చూస్తున్నాడు అని లేఖనాలను బట్టి మనం గ్రహించగలం ప్రేమన వారిలారా. ఎందుకంటే ఏదేనులో ఏ పరిస్థితులలో నుంచి బయటికి వచ్చామో, ఏ ఆనందాన్ని మనం కోల్పోయామో, అంతకంటే 100 రెట్ల ఆనందముతో పరలోకములో నిన్ను నన్ను ఆయన చూడాలనుకుంటున్నాడు. కాబట్టి ఆయన కొరకు బ్రతుకుతున్న మనల్ని మరలా తన కుమారుడైన యేసుక్రీస్తును భూమి మీదికి పంపి పరలోకానికి మనల్ని తీసుకుని వెళ్ళాలి అన్న ఆలోచన కలిగి ఉన్నాడు. దయచేసి లేఖనాలలోనికి వెళ్ళి చూడగలిగితే, నీతిగా దేవుని కొరకు బ్రతుకుతున్న మనకు ఈ లోకము యోగ్యమైనది కాదు అన్నట్లుగానే లేఖనాలలో వ్రాయబడింది. దయచేసి మీ చేతుల్లో ఉంటున్న పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి చూడగలిగితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 39వ వచనాన్ని దయచేసి చూడండి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. విశ్వాస వీరులను గురించి ఆయన మాట్లాడుతూ, అలా దేవుని కొరకు బ్రతికిన వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. మరి ఈ లోకము నుండి ఎక్కడికి తీసుకుని వెళ్ళాలి అని ఆలోచిస్తున్నాడో క్రింది వచనాలలో ఉంది. 40వ వచనం, వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందినవారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచెను గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. వాగ్దాన ఫలము అనగానే పరలోకము. ఆ పరలోకమే వీరికి యోగ్యమైనది, ఈ లోకము వీరికి యోగ్యమైనది కాదు అంటున్నాడు. ఎందుకు ఈ లోకము యోగ్యమైనది కాదు అంటే, ఈ లోకంలో పాపముంది.
మరి ఈ లోకములో పాపము నుంచి విడుదల పొందిన మనం ఇక్కడే ఉండటానికి వీలు లేదు. నా పిల్లలకు యోగ్యమైనది పరలోకము. నేనున్న మహాలోకము అని పరలోకమందున్న కన్నతండ్రి మన కొరకు ఆయన ప్రణాళికను సిద్ధం చేశాడు. ఆ ప్రణాళికే యేసుక్రీస్తు రెండవసారి భూమి మీదకి రావాలి. ఆయన కొరకు బ్రతుకుతున్న మనల్ని ఆయనతో పాటు పరలోకానికి తీసుకొని వెళ్ళాలి. మొదటిసారి రక్షణని ఇచ్చాడు. రెండవసారి మనల్ని పరలోకానికి తీసుకొని వెళ్ళడానికి ఆయన రానున్నాడు. అంటే ఆయన కొరకు బ్రతుకుతున్న మన పట్ల దేవునికున్న ప్రేమ ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. ఆయన వదిలిపెట్టట్లేదు ప్రేమను వారలారా. మనల్ని పరలోకానికి తీసుకొని వెళుతున్నాడు. పరలోకం అనగానే తానున్న మహాలోకంలో మనము కూడా ఉండాలి అన్న ఆలోచన కలిగిన వాడుగా ఉన్నాడు దేవుడు. అందుకే మహనీయుడైన యేసుక్రీస్తు మాట్లాడిన మాట కూడా మీరు చూడగలిగితే యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనాన్ని చూడండి. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోదును. అంటే ఈ లోకము నుండే మనకు విడుదల కలిగిస్తున్నాడు. ఈ లోకములో నుండే మనల్ని తీసుకొని వెళ్ళిపోవాలి అన్న ఆలోచన కలిగి ఉన్నాడు ప్రేమన వారలారా. అలాగైతే మరి ఈ ప్రకృతి, ఈ భూమి, ఈ పంచభూతములు యేసుక్రీస్తు రెండవ రాకడలో నాశనమైపోతాయి, లయమైపోతాయని లేఖనాలలో రాయబడ్డాయి. ఆయన కొరకు బ్రతికిన ఆయన పిల్లలు ఆయనతో పాటు పరలోకానికి యేసుక్రీస్తు ద్వారా నడిపింపబడుతున్నప్పుడు ఇక ఈ లోకం ఎందుకు? ఇంకా ఆయన కొరకు బ్రతకని వారిని ఇక్కడే ఉంచడానిక? మీరు ఆలోచించండి. ఆ ఆలోచన ఆయనకు లేదు ప్రేమన వారిలారా. కాబట్టి పరలోకానికి మనల్ని తీసుకొని వెళ్ళాలి అన్న ఒక ప్రణాళికను ఆయన కలిగి ఉన్నాడు. సంఘముగా ఈరోజు మనం సిద్ధపడుతున్నాము. సంఘముగా యేసుక్రీస్తు రెండవ రాకడ కొరకు మనం ఎదురు చూస్తున్నాం. ఆయన కొరకు ఎదురు చూస్తున్న మనము నీతి కలిగిన వారుగా పాపాన్ని అసహించుకుంటూ మన జీవితాలను ఆయనను హత్తుకొని బ్రతుకున్నట్లుగా దేవుని వాక్యము ద్వారా నడిపింపబడుతున్నాము. మొదటిగా పాపము నుంచి విడుదల, రెండవదిగా ఈ లోకము నుండి మనకు విడుదల కలిగించాలి అని ఆలోచిస్తున్నాడు. ఆ పరలోకం అనేది ఎలా ఉంటుంది ఒక్కసారి మీరు ఆలోచించండి. భూమి మీద తూర్పు దిక్కున ఏదేను అనే ప్రాంతంలో వేసిన తోటే వైభవంగా మనకు కనబడుతున్నప్పుడు దేవుడున్న పరలోకం అనేది ఎంత గొప్పగా ఉండాలో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎంత గొప్పగా ఉండాలి. పరలోకం అనగానే ఏదో మాటలతో చెప్పేది కాదు ప్రేమన వారలారా. మాటలతో ఎన్ని గంటలు మాట్లాడినా పరలోకాన్ని గురించి మనం చాలా చెప్పాల్సింది ఇంకా మిగిలి ఉందనే దాని అర్థం ప్రేమన దేవుని పిల్లలారా. దేవుడు కలిగించిన ఈ లోకాన్ని గురించి మాట్లాడటమే సంవత్సరాలు పడుతుంది. నాశనమైపోయే ఈ లోకాన్ని గురించే. మరి పరలోకం నాశనము కానిది, వాడబారనిది. అక్కడ పరిస్థితులను ఆలోచించగలిగితే దుఃఖము లేదు, మరణము లేదు, రోగము లేదు, వడగాలి లేదు. ఎంత ఉన్నతమైన లోకం దయచేసి మీరు ఆలోచించండి. ఏదేను కంటే గొప్ప లోకాన్ని ఆయన నీకు నాకు ఇవ్వాలి అని ఆశపడుతున్నాడు. ఏదేనును పోగొట్టుకున్నామన్న బాధ మనలో ఉంటే అంతకంటే గొప్ప దానిని పొందుకునే అవకాశం యేసుక్రీస్తు వలన మన కళ్ళ ముందు ఈరోజు రక్షణ ద్వారా మన కళ్ళ ముందుకు వచ్చింది. కాబట్టి ఆ పరలోకాన్ని గురించి మనం ఆలోచించగలిగితే ఈ లోకము కంటే చాలా ఉన్నతమైనది అని మనం అర్థం చేసుకోగలం ప్రేమన వారలారా. లేఖనాలలోనికి వెళ్ళి పరలోకాన్ని గురించి, మహాలోకాన్ని గురించి కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినవి మనం ధ్యానించగలిగితే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4-5 వచనాలు చూడండి. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదన అయినను ఇక ఉండదు,
మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. మరణము ఉండదు, దుఃఖము ఉండదు. ఈ లోకంలో మరణముంది, దుఃఖముంది. చాలాసార్లు మనం భావిస్తుంటాం కదా, చావు లేకపోతే ఎంత బాగుండు అని, దుఃఖమే లేకపోతే ఎంత బాగుండు అని. పరలోకంలో మరణము లేదు, దుఃఖము లేదు. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనంలో మనం చూడగలిగితే ఇంకా పరలోకపు స్థితిని గురించి వ్రాయబడిన చక్కటి మాట మనకు కనపడుతుంది. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగులదు. ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ఆకలి లేదు, దాహము లేదు, వాతావరణ పరిస్థితుల ఇబ్బందులు లేవు. దేవుడే మన బాష్ప బిందువును తుడిచివేస్తాడు అంటే ఎంత గొప్ప లోకము. కాబట్టి పోగొట్టుకున్న ఆ మహిమను మరల యేసుక్రీస్తు ద్వారా పొందుకొనగలిగే మహాభాగ్యము మనకు కలిగింది. అప్పుడప్పుడు చూడండి, సమయం పొడిగించబడింది అనగానే పరీక్ష ఫీజులు కావచ్చు, లేదంటే ఉద్యోగంలో జాయిన్ అవ్వటం కావచ్చు, పర్లేదు అవకాశం ఉంది అనగానే ఎంత సంతోషపడతాం మనం. అలాగే యేసుక్రీస్తు ద్వారా మరలా అవకాశం మన కనుల ముందుకు వచ్చింది. ఏదేను కంటే 100 రెట్లు గొప్ప లోకానికి వెళ్ళగలిగే స్థితి మనకొచ్చింది ప్రియమైన దేవుని పిల్లలారా. ఎంత సంతోషం. కాబట్టి వాడబారని మహిమ. ఏమండి, దుఃఖమే ఉండదు, వాతావరణ పరిస్థితుల బెడద ఉండదు, ఆకలి ఉండదంటే ఈ భూమి మీద వీటిని బట్టే కదా సతమతం అవుతుంది. అసలు ఆకలే ఉండదంటే ఏం పని చేయవలసిన అవసరత ఉండదు ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి పరలోకంలో నిత్యము కోటాను కోట్ల సంవత్సరాలు దేవునితో ఆనందంగా ఉండగలిగే స్థితిలోనికి మనం వెళ్ళిపోతాం ప్రేమన వారలారా. అంటే ఈ లోకము నుండి విడుదల మనకు కలుగుతుంది అని గ్రహించాలి. మరి దేవుణ్ణి నమ్మని వారి పరిస్థితి ఏంటి అని లేఖనాలలోనికి వెళ్ళి చూడగలిగితే, ఈ భూమి నాశనం అయినప్పుడు ఇక ఎవరు భూమి మీద ఉండటానికి వీలు లేదు. మరి వారెక్కడికి వెళతారు? మహనీయుడైన యేసు క్రీస్తు చెప్పాడు, ఏమని? నరక శిక్ష అని చెప్పాడు. సర్ప సంతానమా, నరక శిక్షను మీరెలాగూ తప్పించుకుందరు? నన్ను అంగీకరించక నేను నరకము నుండి తప్పించడానికి మీ మధ్యకు వస్తే నన్నే చంపాలని చూస్తున్నా మీరు నరక శిక్షని ఎలాగూ తప్పించుకుందరు అని లేఖనాలలో వ్రాయబడింది. దయచేసి చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయము 33వ వచనం. సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరెలాగూ తప్పించుకుందురు? తప్పించడానికి వచ్చిన నన్నే మీరు నమ్మట్లేదు, అంగీకరించటం లేదు. మీరు ఎలాగూ తప్పించుకుందురు అంటే, యేసుక్రీస్తును అంగీకరించని వారు నరక శిక్షలోనికి వెళ్ళిపోతారు. అంటే పరలోకం కనపడుతుంది, నరక శిక్ష మనకు కనపడుతుంది. పరలోకము నిత్యము ఆనందముగా ఉండగలిగే స్థితిని కలిగి ఉంటే, నరకము యేసుక్రీస్తు చెప్పిన మాట అగ్ని ఆరదు, పురుగు చావదు అని చెప్పాడు. అంటే నిత్యము బాధాకరమైన స్థితిని కలిగింది ప్రియమైన దేవుని పిల్లలారా. ఎంతకాలం అంటే ఇంతకాలం అని చెప్పలేనంత కాలం ప్రియమైన దేవుని పిల్లలారా. దయచేసి ఆలోచిస్తున్నారా? సుఖదుఖాలు భూమి మీద కలిసి ఉన్నాయేమో, కానీ ఈ భూమిని దాటిన తర్వాత ఆనందం పరలోకపు రూపంలో, దుఃఖము నరక రూపంలో ఈ రెండు విడదీయబడుతున్నవి అని నీవు గ్రహించాలి. ప్రస్తుతానికి మానవ జీవితంలో సుఖ సంతోషాలు వస్తూ వెళ్ళిపోతుంటాయి, కానీ మనిషి పోయిన తర్వాత దుఃఖము నరకానికి వెళుతుంది, సంతోషము పరలోకానికి వెళుతుంది. అంటే పరలోకంలో దుఃఖం ఉండదు, నరకములో సంతోషం ఉండదు.
నరకములో సంతోషం ఉండదు. మనిషి జీవితాలు ఎటువైపుకు వెళ్ళాలో ఈ భూమి మీద ఉంటున్న నీవు నేను నిర్ణయించుకోవాలి ప్రేమన దేవుని పిల్లలారా. ఆ రోజు పాపము చేసినందుకు ఏదేను నుంచి గెంటి వేయబడ్డారు. కానీ ఈరోజు పాపము చేస్తున్నవారు యేసుక్రీస్తు రెండవ రాకడలో గెంటి వేయబడతారు. ఎక్కడి నుంచి? ఈ లోకము నుండే గెంటి వేయబడతారు ప్రేమన వారలారా. యేసుక్రీస్తు రాకడలో ఏం జరుగుతుందని లేఖనాలలో వ్రాయబడిందో మీరు చూడగలిగితే, పేతురుగారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని దయచేసి చూడండి. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. 8వ వచనం, మీరాయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు. లేఖనాలను చూసారా? యేసుక్రీస్తు రాకడలో ఆయన కొరకు బ్రతికిన వారికి మెప్పు, ఘనత, ఆనందము కలుగుతుంది. ఎందుకు? ఆయన వచ్చి తీసుకుని వెళ్ళిపోతాడు గనక ప్రేమన వారలారా. అదేవిధంగా తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం, ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమై దేవుణ్ణి ఎరుగని వారికిని మన ప్రభువైన యేసుక్రీస్తు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేయునప్పుడు మిమ్మును శ్రమపరుచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. సువార్తకు లోబడని వారికి, మనల్ని శ్రమపడుతున్న వారికి ప్రతిదండన. మరి ఆయన కొరకు బ్రతుకుతున్న మనకు ఆనందము, సంతోషము, విశ్రాంతి అని లేఖనాలలో వ్రాయబడింది. ఎంత గొప్ప జీవితం ఉంది చూడండి. మనిషికి మరణం తర్వాత మరో జీవితం ఉంది అంటే నమ్మటానికి వీలు లేనట్లుగా, నమ్మకూడనిదిగా ఆలోచిస్తాడు. కానీ తల్లి గర్భంలో నువ్వు ఉన్నప్పుడు నీకు తెలుసా ఈ లోకం ఉందని? నీకు తెలియనంత మాత్రాన ఈ లోకం లేకుండా పోయిందా? వచ్చి ఈ లోకంలో బ్రతుకుతున్నావు కదా. నువ్వు బ్రతికుండగానే ఇంకొక లోకం ఉందని నీకు తెలిసింది చూడు, నువ్వు ఎంత అదృష్టవంతుడివి. ఏమీ తెలియకుండానే ఈ లోకానికి వచ్చాం. ఇప్పుడు తెలిసింది మరొక లోకం ఉందని. దాని కొరకు నువ్వు ఆలోచన కలిగి ఉండాలి. ఆ ఆలోచన నువ్వు కలిగి ఉండాలి అంటే లోకము పాపముతో నిండుకుంది. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, పాపము వేళ్ళూనుకున్నది ప్రేమన దేవుని పిల్లలారా. ఈ పాపములో నుంచి విడుదలను పొంది ఆయన కొరకు బ్రతుకుతూ ఇక్కడి నుంచి, ఈ లోకము నుంచే విడుదల పొంది పరలోకానికి వెళ్ళవలసిన వారము. ఒక్కసారి గతంలో జరిగిన సందర్భాలను జ్ఞాపకం చేసుకోండి. లోకము పాపముతో నిండుకున్నప్పుడు నోవాహు ఓడలోనికి వెళ్ళి రక్షించబడ్డాడు కదా. అదేవిధంగా సొదొమ గొమొర్రా నాశనములో లోతు కుటుంబము తప్పించబడింది కదా. పాపం పెరిగినప్పుడు దేవుడు తన పిల్లల్ని ఆ ప్రాంతములో నుంచి తీసుకుని వెళుతున్నాడు అని లేఖనాలను బట్టి మనం అర్థం చేసుకోగలుగుతున్నాం కదా. ఇశ్రాయేలీలైన దేవుని పిల్లలను ఐగుప్తులో నుంచి పాలు తేనెలు ప్రవహించు పాలస్తీనా దేశానికి దేవుడు తీసుకుని వెళ్ళాడు కదా. ఇవన్నీ జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే ఇప్పుడు ఆయన కొరకు బ్రతుకుతున్న మనల్ని ఈ భూమి మీద నుండి పరలోకానికి తీసుకొని వెళ్ళగలిగే సమర్థుడు ప్రేమన వారలారా. అలాగైతే యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించిన మనం పరలోకానికి వెళ్ళిపోతాం కదా అంటే కుదరదు. ఎందుకంటే ఆయన కొరకు నువ్వు బ్రతకాలి. నోవాహు నీతిమంతుడుగా ఉన్నాడు గనక ఓడలోనికి వెళ్ళాడు, ఓడలో కాపాడబడ్డాడు. లోతు నీతిమంతుడు గనక కాపాడబడ్డాడు సొదొమ గొమొర్రా నాశనం నుండి. కానీ బయటికి వచ్చిన తర్వాత లోతు భార్య ఉప్పు స్తంభం అయిందన్న సంగతి కూడా మనందరికీ తెలుసు కదా. అలాగే ఐగుప్తు దేశంలో అనేకులు బయలుదేరారు, లక్షల మంది.
కానీ కానానుకు చేరుకున్న వారు ఎంతమంది బయలుదేరిన వారిలో? యెహోషువ, కాలేబు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? కొద్దిమంది కాపాడబడతారు. అందుకే శిష్యులు కూడా, ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనా అన్నప్పుడు, కాదు కాదు అనలేదు ఆయన. ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి అన్నాడు. ఇరుకు మార్గము, దేవుని కొరకు బ్రతుకుతూ పాపానికి దూరంగా ఉండటం కావాలి. ఏ పాపము నుంచి యేసుక్రీస్తు మనల్ని విముక్తులుగా చేశాడో, మరలా ఆ పాపము జోలికి వెళ్లకుండా ఆయన కొరకు బ్రతకగలిగితేనే ఈ లోకము నుండి విడుదల పొంది పరలోకానికి మనం వెళ్ళగలం. ప్రియమైన వారలారా, జైల్లో నుంచి విడుదలైన వాడు బయటకొచ్చి ఎంత హాయిగా ఫీల్ అవుతాడు. అలాగే ఈ లోకములో పాపముంది. ఈ పాపము నుంచి విడుదలై పరలోకమునకు యేసుక్రీస్తు ద్వారా మనం ప్రవేశించినప్పుడు కూడా కోటాను కోట్ల సంవత్సరాల ఆనందముతో మనం సదా ఆయనతో కూడా ఉంటాము. సువార్తకు అవిధేయత కలిగిన వారు ఇదిగో ప్రతి దండనకు కొనిపోబడతారు. అదే నరక శిక్ష అని లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రేమన దేవుని పిల్లలారా, దయచేసి ఆలోచించండి. మన జీవితాలను సరిదిద్దుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి. ఈ లోకంలో ఎంతకాలం బ్రతుకుతామని మనకిష్టం ఉన్నా మనకు ఆయుష్ లేదు. ఒకవేళ నాకు ఆయుష్ ఉంది అని నువ్వు అనుకుంటే అది భ్రమ. ఒకవేళ ఉందనుకున్నా ఈ లోకము ఎంతో కాలము ఉండదు. లోకము ఉండదు, లోకంలో మనము ఉండము. అలాంటప్పుడు ఉన్నంత కాలము దేవుని కొరకు నీతిగా బ్రతకగలిగితే మరొక లోకంలో ఆయనతో కోటాను కోట్ల సంవత్సరాలు మనం ఉంటాం కదా ప్రేమన వారిలారా. ఒకనాడు పాపమే ప్రపంచ చరిత్రను మార్చేసింది, ఈ కష్టాలకు కన్నీళ్లకు కారణమని మనం అర్థం చేసుకోగలిగితే, మరలా అదే పాపము చేస్తుంటే అంతకంటే భయంకరమైన నరక శిక్షలోనికి వెళతాం ప్రేమన వారిలారా. వారి పాపం వల్లే ఈరోజు ఈ పరిస్థితులు వచ్చాయి, నా పాపం వల్లే ఈ పరిస్థితులు నాకున్నవి అని, పాపం వల్ల ఇప్పటికే పరిస్థితులు చేజారిపోతుంటే ఇంకా ఆ పాపములోనూ ఉంటే నరకములో వేయబడతాం. అంటే కోటాను కోట్ల సంవత్సరాల శిక్షలోనికి వెళతాం. తెలిసి తెలిసి ఎలా మన జీవితాలను నాశనం చేసుకుంటున్నామో ఒక్కసారి మీరు ఆలోచించండి. మనం ప్రయాణంలో ఉన్నప్పుడు ఎవరైనా ఆ మార్గం గుండా వెళ్ళకండి సార్, అక్కడ గోతులు తీయబడింది, రోడ్డు కన్స్ట్రక్షన్లో ఉంది అనగానే ఎందుకైనా మంచిది అని ఇంకొక మార్గం గుండా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం కదా. వారికేం తెలుసు, నేను పోతాను అని మొండిగా వెళ్ళం కదా. అలాంటప్పుడు బ్రతుకులో ఈ మొండితనం ఎందుకు? చావు తర్వాత రెండు లోకాలు, రెండు పరిస్థితులతో సవాలుగా మన కళ్ళ ముందు ఉన్నప్పుడు, సుఖదుఖాలు ఈ జీవితంలో వచ్చి వెళ్ళిపోతే ఆనందం పరలోకంలో, దుఃఖము నరకములో శాశ్వతంగా ఉన్నప్పుడు దేన్ని కోరుకుంటున్నావు నువ్వు? నరకములోనికి వెళ్ళాలి అన్న ఆలోచన ఏమైనా కలుగుతుందా? తట్టుకోగలవా? భూమి మీద ఉంటున్న ఈ పరిస్థితుల్ని తట్టుకోలేం మనం. ఆ శిక్షను భరించగలవా? వద్దు ప్రేమన దేవుని పిల్లలారా. యేసుక్రీస్తు మొదటిసారి వచ్చిందే ఆయన అందరూ రక్షణలోనికి రావాలి. రెండవసారి రాకుండా ఆలస్యము చేస్తుంది కూడా. ఎందుకో తెలుసా? అందరూ రక్షణలోనికి రావాలి, అందరూ రక్షణ పొందాలి అని ప్రేమన వారిలారా. కాబట్టి ప్రభు దీర్ఘశాంతమును అర్థం చేసుకొని సువార్తకు విధేయులై ఆయన కొరకు మనం బ్రతకగలిగితే యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఈ లోకము నుండి మనం విడుదల పొందగలం ప్రేమన వారిలారా. దయచేసి ఆలోచించండి. బ్రతికుండగానే ఇన్ని విషయాలు మనకు దేవుడు సెలవిస్తున్నాడు అంటే వీటిని కొట్టి పడేయటానికి వీలు లేదు ప్రేమన దేవుని పిల్లలారా. లోకాలను కలిగించిన దేవుడే ఈ లోకం తర్వాత ఎన్ని లోకాలు ఉంటాయి, అక్కడ పరిస్థితులను గురించి నీకు తెలియజేస్తున్నాడు అంటే నిజంగా మహాభాగ్యం అనుకుని ఈ చిన్న జీవితంలో రక్షణ పొందుకొని నీతిగా బ్రతుకుతూ ఈ లోకము నుండి విడుదల పొంది పరలోకానికి వెళ్ళవలసిన వారం ప్రేమన వారలారా. కాబట్టి దయచేసి ఆలోచించండి. ఈ మాటలన్నీ కూడా మన జీవితానికి రక్షణార్థమైనవిగా, పరలోకానికి వెళ్ళే సిద్ధపాటును అనుగ్రహించాలి అని ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను.
ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విలువైన నీ మాటలతో నాయన నీ పిల్లలు నాయన లేఖనాల చెంతకు వచ్చారు, విన్నారు. విన్న మాటలు నాయన వ్యర్థముగా పోనివ్వకుండా నాయన హృదయాలలో నాయన నింపి బలపరచండి. ఈ శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమాల కొరకు నాయన సహాయ సహకారాలు అందిస్తున్న ప్రార్థిస్తున్న నీ పిల్లలకు నాయన ప్రతిఫలాన్ని అనుగ్రహించండి తండ్రి. వారి కుటుంబంలోనైనా వారి కష్టంలోనైనా నీ ఆశీర్వాదాన్ని అనుగ్రహించి బలపరచమని మిమ్మల్ని కోరుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నాయన ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కష్టాలలో, కన్నీళ్లలో, ఇబ్బందులలో నాయన ప్రమాదాలలో గాయపడి నాయన తండ్రి నీ వైపు చూస్తున్న నీ పిల్లలకు నాయన స్వస్థతను అనుగ్రహించండి, మనోధైర్యాన్ని ఇవ్వండి, నెమ్మదినివ్వండి. యవనస్తుల హృదయాలను నాయన తల్లిదండ్రుల వైపు, తల్లిదండ్రుల హృదయాలను యవనస్తుల వైపుకు నాయన కుటుంబాలను నీ వైపు ఆకర్షించండి. చిన్న జీవితంలో నాయన ఉన్నతమైన నీ నిర్ణయాలను తీసుకుని నాయన ముందుకు వెళ్ళగలిగే భాగ్యాన్ని నీ పిల్లలకు అనుగ్రహించమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం తండ్రి. ఇదిగో నాయన ఈ కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగించగలిగే భాగ్యాన్ని అనుగ్రహించమని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతూ క్రీస్తు నామముని ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము మనందరికీ తోడయుండును గాక. ఆమెన్. స్వార్థం లేనిది ప్రేమ, అన్నీ ఓర్చును ప్రేమ. గర్వం లేనిది ప్రేమ, అపకారమునే మరచును ప్రేమ. ఉప్పొంగని గుణమే ప్రేమ, కోపం నిలుపదు ప్రేమ. అన్నీ తాడును ప్రేమ, మత్సరమే పడనిది ప్రేమ. దయనే చూపును ప్రేమ, గరికే చేచును ప్రేమ. సహనం చూపును ప్రేమ, నిరీక్షణతో నిలుచును ప్రేమ.